మధ్యరాల గ్రామం అండి, చిన్నపాటి రైతుని. మాకు మామూలుగా టీడీపీ ప్రభుత్వంలో అంటే కొంతవరకు చెప్పి చేయించుకోవడం కానీ, అడగటం తీసుకోవడం కానీ ఏదైనా రైతుకు ఉపయోగపడేటట్టు ఉండేది. ఈ రోజులో ఒక కనీసం జింకు ప్యాకెట్ కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉంది పరిపాలన. మరి రైతు అనేది జింకు ప్యాకెట్ ఒకటి కొనాలంటే కనీసం 800 నుంచి 700 తీసుకుంటా ఉన్నారు. ఎకరానికి వచ్చేసి 30 కిలోల దాకా జింకేయాల్సిన పరిస్థితి ఉంది భూముల్లో. ఆ పరిస్థితి అంతా కోల్పోయాము. అనేక రకాలైనటువంటి రైతుకు రావాల్సినటువంటి ఈ డ్రిప్ స్ప్రింక్లర్లు కానివ్వండి, పైపులు కానివ్వండి, డ్రిప్స్ కానివ్వండి, అధిక రేట్లు మందుకట్టలు కానివ్వండి, అధిక రేట్లు పురుగు మందులు కానివ్వండి, తదితర అనేక రకాలుగా ఇబ్బందులు పడిపోతా ఉన్నాము. మరి రైతు వారీగా ఈ ప్రభుత్వాన్ని మనం ఇదే రకంగా కొనసాగించే దిశలో కనుక నడిస్తే మనం రాబోయే రోజుల్లో ఈ దేశంలో ఉండే పరిస్థితి కనపడలేదు. పరదేశాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి రాబోతా ఉందని మేము ఆశిస్తాము. కాబట్టి రాబోయే ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వం వస్తే కొంతవరకు ఏదైనా కనీసం తినడానికైనా తిండి, కట్టుకోవడానికి బట్ట ఉంటుందని ఆలోచిస్తున్నామండి.